వెంకటాచలం పంచాయతీని అవినీతి కూపంగా మార్చిన మందల కుటుంబం. అవినీతి రుజువైంది కాబట్టి సర్పంచ్ పదవి నుంచి శేషయ్య భార్య తొలగింపు. ప్రజల సొత్తు దోపిడీ చేసే కోటీశ్వరుడిగా అవతారం ఎత్తిన వెంకటేష్ శేషయ్య నమ్మినోళ్లను వంచడం మొదటి నుంచి ఆయన నైజం. అవినీతి ఒక వెంకటాచలం పంచాయతీకి పరిమితం కాలేదు. మరికొన్ని పంచాయతీల్లోనూ మందల ప్రలోభాలతో అక్రమాలు మీడియాతో వెంకటాచలం టీడీపీ నాయకులు సండి రమేష్, జనమాల రాజేంద్ర, ఉప్పు అశోక్ వెంకటాచలం సర్పంచ్ను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమకు ఏదో మంచి చేస్తారని మందల వెంకటేష్ శేషయ్య భార్య రాజేశ్వరిని వెంకటాచలం ప్రజలు సర్పంచ్గా గెలిపించారు. నువ్వు ఎక్కువగా అవినీతికి పాల్పడ్డావు కాబట్టి, అవినీతి చేసుకోవాలని చూసావు కాబట్టి, అవినీతిగా సంపాదించావు కాబట్టి పంచాయతీలో ఒక్క దగ్గర కూడా అభివృద్ధి జరగల. అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. ఎక్కడ చూసినా కాలువల్లో విపరీతమైన దోమలు, గందరగోళంగా ఉంది. శానిటేషన్ దెబ్బతినిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే పంచాయతీ అస్తవ్యస్తం అయిపోయింది. నువ్వు ఏదైనా నువ్వు చేసిన అవినీతిని ప్రశ్నిస్తే విలేకరుల మీద దాడులు చేస్తావు, నీ ప్రత్యర్థుల మీద దాడులు చేపిస్తావు. గతంలో నీవు చేసిన గ్రావులు అక్రమంగా తరలిస్తున్నావు అని చెప్పి ఒక విలేకరి ఏదో పేపర్ ద్వారా తెలియజేస్తే నువ్వు దాడి చేసిన సంగతి జరిగింది. నీకు కావాల్సింది ఒకటే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని మా ఎస్టీ సోదరులు ఎస్సీ సోదరుల చేత ప్రెస్ మీట్ పెట్టించడమో లేదంటే వాళ్ళ చేత కొట్టించడమో. నువ్వు కొట్టవు, నువ్వు మాట్లాడవు. ఎందుకంటే నీకు కావాల్సింది ఎస్సీ ఎస్టీలు అయితేనే కొంచెం ఏమైనా మాట్లాడిస్తే అవతల వాళ్ళు గమ్ముకుంటారని ఒక మా ఎస్టీ సోదరులైనటువంటి వాళ్ళని నీ కీలు బొమ్మలాగా పెట్టుకొని మా మీద మాట్లాడిస్తావు. ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడిస్తావు. ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడించవచ్చు, లేదా రేపు మాట్లాడించవచ్చు. ఖచ్చితంగా మా మీద మాట్లాడేది మా ఎస్సీ సోదరులే, వేరే వాళ్ళు లేరు. నువ్వు మాట్లాడు, నీకు ప్రతిదానికి సమాధానం చెప్తాం, నీకు ప్రతిదానికి చూపిస్తాం. తెలీదా? అందరికీ తెలుసు నీ బతుకేంది, మా బతుకేంది, ప్రతి ఒక్కరి బతుకు. ఈ రోజు మీ అన్నదమ్ముళ్ళైనా మీ వాళ్ళకే తెలుసు నువ్వు ఎంత అవినీతి చేసావు, ఏ విధంగా నేను డబ్బులు నెత్తిన పెట్టుకుపోతారా? ఎందుకయా భార్యను అవమానిస్తేవి, నీతో ఉన్న కార్యకర్తలను అవమానిస్తేవి? ఎందుకు చెప్పు? నువ్వు భార్యకే సమాజంలో గౌరవం దక్కనివ్వకుండా చేసినప్పుడు నీతో తిరిగే కార్యకర్తలకు కావచ్చు, నీతో ఉండే మహిళా కార్యకర్తలకు కావచ్చు, ఏ విధంగా చేయగలుగుతావు? ఎంతసేపు నీకు ఏమిలే, నీకు వంట పట్టిపోయింది అవినీతి అవినీతి అవినీతి. దోపిడీ చేయడం, వంచడం, వంచక మాటలు చెప్పడం చేసుకో. నువ్వేందో మాట్లాడుతున్నావు, ఏమో చేస్తున్నావు. మేము అన్నిటికీ ఎదురుగా సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాట్లాడిన ప్రతి దానికి, నువ్వు చేసిన ప్రతి పనికి ఈ రోజు నుంచి కావచ్చు, గతంలో కావచ్చు, ఏ పనికైనా విత్ ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. ఈరోజు సమాజంలో నీ భార్య మందల రాజేశ్వరి అయిన సర్పంచ్ గారిని కూడా ఒక దోషిగా నిలబెట్టావు. ఇంతకన్నా చాలా నీకు అవమానం ఇంకేమైనా కావాలా? ఈ రోజు నువ్వు మండలంలో నువ్వు లీడ్ చేసిన పంచాయతీల్లో చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు ఎట్టోలే మా పంచాయతీ వరకే పెట్టారని. మిగతా పంచాయతీల్లో కూడా విచారణ జరుపుతారు. మిగతా పంచాయతీల్లో కూడా నువ్వు ఎవరినైతే కీలు బొమ్మలుగా పెట్టుకొని చేసి అవినీతి దోపిడీకి పాల్పడ్డావో ఆ పంచాయతీలంతా విచారణ జరిపి నీ మీద చర్యలు తీసుకుంటారు. ఆ పంచాయతీల మీద కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. పంచాయతీలో ప్రతి ఇంట్లో ఇదే ట్రాఫిక్. గతంలో చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పంచాయతీలో ఉన్న వ్యక్తులు ఎవరినైనా చిత్రహింస పెట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం ఎక్కడా లేదు. అధికారులకి నేను వస్తేనే అధికారులకు అడగకపోతే ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య మీద ఆయన గడప దొక్కి వారం అంతా తిరిగి నేను చెప్పిన దాకా చేయొద్దని చెప్పిన భయపెట్టేసే ప్రజల్ని. అదొకటి పక్కన పెడితే ఈ రోజు జరిగినట్టు 80 లక్షల మీద కనీ జరిగిన విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎంతమంది సర్పంచులుగా చేశారు. 100 రూపాయలైనా సరే అవినీతి అనేది లేదు. ఎవరైనా పేదల వాళ్ళు ఎవరైనా సమస్యల మీద వస్తే ఏదైనా చేయడమో దాన్ని తీసుకెళ్లి పంచాయతీ అభివృద్ధికి పెట్టడమో జరిగింది. కానీ 80 లక్షలు కోట్ల రూపాయల దగ్గర ఈ రోజు ఎన్ని నీకు పాపాలయ్యి శాపాలుగా మళ్ళుకుంటాయి. ప్రతి ఒక్క రూపాయి నీ చేత కక్కించేదాకా వదిలిపెట్టలేదు. ఆ రోజు గతంలో నువ్వు చంద్రమోహన్ అన్న మాట్లాడి వాక్యాలు గుర్తు తెచ్చుకుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆ ఫ్యామిలీని ఎట్టంటట ఆయన వాళ్ళ ఇంట్లో నువ్వు నీళ్లు పట్టడానికి కూడా పనికిరారు. బొక్కర్ అటువంటి గొప్ప వ్యక్తిని నువ్వు ఎట్టంటట గోవర్ధన్ రెడ్డి అన్నం చూసుకొని అతను మాట్లాడమని స్క్రిప్ట్లు ఇస్తే నువ్వు మాట్లాడేసావు. ఈ రోజు రమేష్ అన్న చెప్పినట్టు ఈ రోజు సోమిరెడ్డి అన్న కానీ నిన్ను కానీ మాట్లాడమంటే నీ చర్మం చేపకు తీసినట్టు తీసేస్తాం. గద్దవా పంచాయతీలో డబ్బులు తినేద్దరా లోఫర్
ఒక ఆడబడుచుని మీ ఇంట్లో ఆడవాళ్ళకే నువ్వు భద్రత కలిగించాలని లోఫర్. నువ్వు ఆ పంచాయతీలో కానీ మండలంలో కానీ మహిళలకి నువ్వు భద్రత ఎలా కలిగిస్తావు, మంచి దారిలో ఎలా నడపగలుగుతావు? ఈ రోజు ఈ పంచాయతీ కాదు, ఈ వెంకటాచల మండలంలో 6-7 పంచాయతీలలో నీ హస్తం ఉంది. నీ చెంచాలందరినీ పెట్టేసి అక్కడ కూడా నువ్వు ఎంతో కొంత అవినీతులు చేస్తుండవు. అయిపోయిందిలే, పదవ కాలంకి 2 నెలలే కదా అనుకుంటున్నాను. అయిపోయినా సరే మళ్ళీ మేము సమాచార చట్టాలు కట్టి పక్క పంచాయతీలలో కూడా లేవనెత్తి మళ్ళీ నిన్ను బయట సమాజంలో తిరగనీయకుండా చేసే పరిస్థితికి దిగజార్చి రూపాయితో సగం నిన్ను కక్కిచ్చే విధంగా మేము తీసుకొస్తామని చెప్పి నేను కబద్దార్. నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని ఉంటేవా సరే, లేదంటే నీకు ఇడిచిపెట్టేస్తే ఎవరైనా రౌడీలే. నువ్వు రేపు వస్తే చంపాలేమో, రేపు వస్తే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోటేమో. ఇంకా 3 ఏళ్ళు ఉంది. చంద్రమోహన్ అన్న ఒక్క మాట చెప్తే ఈ రోజు నువ్వు కట్టుకున్న బెంగళూరుకో లేకపోతే నెల్లూరుకో వెళ్ళిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వెంకటాచలం మండలంలో వెంకటాచలం పంచాయతీలోని సర్పంచ్ని తొలగించడం మనం చూసాం. ఈరోజు ఎంత నీచానికి దిగజారిపోయాడంటే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పరుడు మందల వెంకటశేషయ్య ఆ రోజు వైసీపీ టైంలో మందల రాజేశ్వరిని పెట్టి సర్పంచ్గా నెగ్గించుకొని ప్రజలకేదో మంచి పంచాయతీకి సంబంధించి ప్రజలకేదో మంచి చేస్తారని ఉద్ధరిస్తారని చెప్పి గెలుపొందిస్తే ఈ రోజు 80 లక్షలకి పైగా దగ్గరగా ₹1 కోటి పైగా ఈ రోజు వాళ్ళకి దాంట్లో నుంచి దొంగతనం టైపు దొంగలిచ్చినట్టే లెక్క. అదొక బంగారు బాతు. మామూలుగా బాత్ అంటే బురదలో తిరుగుతుంది, బురదని ఇట్లా నీటిలో మునిగేసి ఇదిలిచ్చేసుకుని వెళ్తూ ఉంటది. ఈ రోజు బురదలో బాతు బంగారు బాత్ అయింది. వెంకటాచలం మండలంలో మోసానికి వెంకటశేషి చేసే దోపిళ్ళకి దోచుకునే ఆగడాలకి ఎక్కడ అడ్డుకట్టలు లేక గత 5 ఏళ్లలో ఇష్టానుసారం ట్రాక్టర్ల కాడ మట్టి ఎత్తుకొని, టిఫిన్లో సద్దానం ఎత్తుకొని, తలకి అమృతం పెట్టుకొని, చినిగిపోయినటువంటి డాయర్లు వేసుకుని నీచమైన స్థితి నుంచి నువ్వు ఈ రోజు విలేకరు తర్వాత వాకిళ్లలో నిలబడుకొని 50 రూపాయలు ఇస్తే పోతానన్న స్థితి నుంచి ఈ రోజు 40-50 ఎకరాలు ఈ రోజు వెంకటాచలం మండలంలో కొనే స్థితికి గత వైసీపీ టైంలో ఈ రోజు 50 నుంచి 60 కోట్లు నీ కాడ ధనం. బెంగళూరులో ఒక అపార్ట్మెంటు, నెల్లూరులో ఒక అపార్ట్మెంటు, ఇవన్నీ ఎలా వచ్చాయి? నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి నువ్వు పీట వేసుకున్నావు? ఈ రోజు నీ అవినీతికి అడ్డుకట్టలు లేకుండా నువ్వు విడిగా సంపాదించేసి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎంత దూరమైన నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నా ఫ్యామిలీ మేము ఉంటే చాలు అనుకొని ఈ రోజు చేసావు. ఈ రోజు ఒక మహిళని నీచమైన స్థితికి దిగజార్చేసావు వెంకటశేషయ్య. అది నీకు తెలియట్లా. డబ్బు అనేది పైన వేసుకుని తగలబెట్టుకోం. నోటికి ఏది వచ్చినట్టు ఆ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ప్రవర్తించినట్టు తీరు ఒకసారి నువ్వు అంతర్గతం చేసుకో. ఈ రోజు వచ్చి పాపం భార్య మందల రాజేశ్వరి ఆమె ఏమి ఇచ్చింది అర్జీ? ఇదిగో ఇది ఇచ్చింది. వెంకటాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డిపోల ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలలో హ్యాబిటేషన్లు ఉన్నాయి. ఈడ పారిశుద్ధ్యం మీద పారిశుద్ధ్యం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని కొనడం అయింది. దాన్ని ఏం చేశారు? ఈయనేదో ఎమ్మెల్యే అయినట్టు, ఆయనేదో సభాపతి అయినట్టు ఈయన వచ్చేసి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించేశాడు. ప్రమాణ స్వీకారం చేయించేసి బయటకు వచ్చి చెప్తాడు ఆయన, అయ్యా చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు వైసీపీ నాయకుల మీద కక్షపూరితంగా చేసి మా వెంకటశేషయ్య భార్య ఎటువంటి అవినీతి చేయలేదు, వాళ్ళని కక్షపూరితంగా వాళ్ళని చెక్ పవర్తో పాటు గ్రామ సర్పంచ్ పదవి కూడా తొలగించేశారని చెప్పాడు. అయ్యా కాకాని గోదారెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నీ అనుచరుడు మందల వెంకటశేషయ్య పెద్ద అవినీతి తిమింగలం. ఆయన చేసేది మీరు కప్పిపుచ్చడానికి కాదు. మీరు ఏదైనా ఉంటే నా అనుచరుడు అవినీతి చేయలేదని చెప్పాలా? అది ఏమీ లేకుండా వచ్చేసి మీరు ఎంత చేయబడికి 81 లక్షలు తిన్నది, దాన్ని నిరూపించగలిగారా? మీరు కోర్టుగానే ఎవరు లేరు. మా పరిధిలో ఉన్న 3 నెలలు కూడా మమ్మల్ని ఎటువంటి తొలగించకుండా మమ్మల్ని ఇచ్చేయమని చెప్పి మాత్రమే వెళ్ళారు. హైకోర్టు ఏమో ఇచ్చింది? 4 వారాలు కలెక్టర్ గారికి ఇచ్చింది. 4 వారాల్లో తిరిగి ఎంక్వైరీ చేసి దాన్ని మాకు నివేదిక ఇవ్వమన్నారు. ఆడ జరిగిన జాప్యం వల్ల దాన్ని యథావిధిగా కొనసాగించమని మాత్రమే చెప్పారు. నువ్వు అవినీతి చేయలేదని ఎక్కడా కూడా దాంట్లో ఇది చేయాల. ఈ రోజు నిన్నేం చేసి మొన్న 11వ తారీఖు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు నీకు మధ్యాహ్నం 1 గంటకు నువ్వేదైనా అవినీతి చేసి ఉంటే, నీకు ఏదైనా ఆధారాలు ఉంటే
వచ్చి నిరూపించుకోమని. నువ్వు ఎందుకు నిరూపించుకోలేకపోయావు? నువ్వు నిరూపించుకున్నావా? నిద్ర లేస్తే టీడీపీ నాయకుల మీద పడి ఆడవడం చెప్తే ఇంకేమైనా ఉందా? నీ అనుచరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నువ్వు గాని ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుని ఫస్ట్ నిద్ర లేస్తే అవాకులు చవాకులు పేలుతో పాటు మానంగా అంటే ఉచ్చరించడానికి కూడా వీలు లేనంత విధంగా మీరు పదాలు మాట్లాడుతున్నారంటే మీకు అసలు బుద్ధి ఉందా అని అడగాల. మీరు రాబోయే యువత రాజకీయాలకు రావాలంటారు. రాజకీయ యువతకి ఏ సందేశం ఇస్తున్నారు మీరు? అంటే బూతులు సంస్కృతిగా నేర్పించాలని చూస్తున్నారా? ఇదే మీ వెంకట శేషయ్య మా నాయకుడిని మాట్లాడిన తీరు ఇదే కడపలోనో కర్నూలులో ఇంకో విధంగా ఎక్కడైనా కానీ అయి ఉంటే ఈ రోజు వెంకట శేషయ్య అనేవాడు ఇంట్లో కూడా ఉండేవాడు కాదు. మా నాయకుడు అట్లాంటి మాటలకి అట్లాంటి విధులకి ప్రోత్సహించాడు కాబట్టే మా చంద్రమోహన్ అన్న మమ్మల్ని ఆపుతున్నాడు. లేదంటే మీ వ్యవహారం ఇంకో విధంగా ఉండేది. మీరు ఎంత ఇప్పుడు కూడా చెప్తున్నావు, మీ సవాలు చెప్తున్నావు, నీకు మీ అనుచరుడిగా చెప్తున్నావు. ఎక్కడైనా సరే వెంకటాచలం పంచాయతీలో మేము అవినీతి చేయలేదు, మేము సక్రమంగానే పరిపాలించాము, మేము సక్రమంగానే ఉన్నాము అని ఈ రోజైనా సరే వచ్చి రేపైనా సరే వచ్చి ప్రమాణం చేయగలరా మీరా? నిద్ర లేస్తే అబద్ధాలు బతుకుతూనే బతుకుతున్నారు, అబద్ధాలు మేడలుగా కడుతున్నారు చెప్తే మీరు నీతి నిజాయితీగా బతికే రోజు ఒక్క రోజైనా ఉందని చెప్తున్నారు. మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని పొడస్తాం అన్నారు. మీరు వచ్చి చంపి పొడిచిన రోజు చూసుకునే ఏదైనా ఉంటే మీరు చేసే ఎవరన్నా ఏమో చెప్పాలా? అయ్యా రేపు మేము వస్తే మీ అభివృద్ధి చేస్తాము, లేకపోతే మీ పనులు చేస్తాము, మా ఓట్లు ఏమైనా అడుగుతారు ఎవరైనా. కానీ రేపు మేము వస్తే మిమ్మల్ని చంపుతామని ఎవరు చెప్పడం, మీరు చెప్తా ఉన్నారు అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, అందరు ప్రతిదీ ఆలోచిస్తూనే ఉంటారు. మీరు చేసిన అవినీతి వల్ల వెంకటాచలం పంచాయతీ ఎంత వెనకబడిపోయిందో అందరూ తెలుసు, గ్రామస్తులందరూ తెలుసు. నువ్వు ఏడుండవు, నువ్వు ఎక్కడుండవు, ఈ రోజు ఏ స్థాయిలో ఉండవు, నువ్వు ఏం చేస్తే ఏమో కూడా అందరూ తెలుసు. ప్రజల్ని ఎప్పుడు అమ్మాయి అనుకోబాకు. వెంకటేశ్వర ఖబర్దారు ఇంకోసారి చెప్తున్నాం, మా చంద్రమోహన్ రెడ్డి గారి కానీ ఒక్కసారి కానీ నువ్వు బూతు మాటల్లో కానీ అవాకులు చవాకులు పేలితే మాత్రం తీవ్రంగా ఉంటది ఈసారి పరిణామాలు చెప్తా ఉన్నాం. ఏదైనా ఉంటే అమాయకులు తీసుకొచ్చేసి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి బూతులు తిట్టించేసి రెచ్చగొడుతుంటావు. అట్లాంటి ఆలోచనలు అట్లాంటి బతుకు మారుకో ఫస్ట్ నువ్వు. దాని తర్వాత ఏదైనా ఉంటది. నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే రాజకీయంగా చేసుకో, అంతేగాని నిద్రలేసే పొద్దుపోతే అందరిని ఎవరు నాశనం చేద్దామా, ఎవరిని చేద్దామా అని ఉంటావు. నీ బతుకంతా ఇదేనా? మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉప్పు అశోక్, వెంకటాచలం పంచాయతీ, వెంకటాచలం మండలం. ఈరోజు వెంకటాచలం పంచాయతీలో 81 లక్ష అవినీతి జరిగిందని మా సోదరులు ఆరోపించడం జరిగింది. దాని మీద విచారణ జరిపారు. ఈ యుఓపిఆర్డి గారు ఆ రోజు మిమ్మల్ని తొలగించారు. తొలగించిన తర్వాత మీరు మళ్ళా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకొని ఒక ఆర్భాటం చేసి మీరేదో అవినీతి చేయలేదని చెప్పి దాన్ని పంచాయతీ ఆఫీసులో పెట్టి ప్రమాణ స్వీకారం టైప్ లో చేసి మీడియా ద్వారా ప్రజలందరికీ మీరు చేసిన తప్పుని ఒప్పుగా చూపించడం జరిగింది. అదే కలెక్టర్ గారు నిన్నటి రోజున మీకు శాశ్వతంగా సర్పంచ్ పదవి తొలగించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని మీరు అవినీతి చేయకపోతే మీరు ఏదైనా ఉంటే మా కలెక్టర్ గారికి, జిల్లా మేజిస్ట్రేట్ అయినా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయినా కలెక్టర్ గారికి తెలుపుకోమన్నారు. మీరు తెలుపుకోలేకపోయారు. ఈ రోజు అవినీతి జరిగింది కాబట్టి మీరు దోషిగా నిలబడ్డారు, లేదంటే లేదు. రెండోది పోతే మిమ్మల్ని సర్పంచ్ నుంచి తొలగించాలనుకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏ రోజు ఆ ఆలోచన చేయాల మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు దోషిగా నిలబడింది. శేషయ్య 2050 శేషయ్య 20 కోట్ల ధనం, 50 ఎకరాల పొలం శేషయ్య. నీ బతుకంతా వెంకటాచలం మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో 2014లో నీ ఆస్తులు ఎంత, 2019 దాకా నీ ఆస్తులు ఎంత, 2019 నుంచి 24 దాకా నీ ఆస్తులు ఎంత? నువ్వేమైనా కాంట్రాక్ట్ చేసావా, లేదా మీ తాతలు ఏమైనా జమీందారులా? నువ్వు ఒక సామాన్య మానవుడివి. నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, మండలంలో ఉండే ప్రతి ఒక్కరి గురించి. ఇది గ్రామం, ఇది టౌన్ కాదు. ఎవరికెవరు సంబంధాలు లేకుండా ఉండడం, ఇంకోటి చేయడం. ఏంటంటే ఒక గ్రామం కాబట్టి ఎవరి గురించి అయినా, ఏ నాయకుడి గురించి అయినా, ఏ కార్యకర్త గురించి అయినా, ఏ మనిషి గురించి అయినా ప్రతి ఒక్క గ్రామాల్లో అందరికీ తెలుసు. ఈ రోజు నీకు అవినీతి చేయకపోతే ఈ విధంగా విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నావు? 2 కార్లు ఎట్టొచ్చాయి, 20 కోట్లు డబ్బు ఎట్టొచ్చింది, 50 ఎకరాల పొలం వచ్చింది. ఏమి చేసావు? కాంట్రాక్టింగ్ చేసావా? లేదు. కేవలం నువ్వు చేసిందల్లా దోపిడీ చేసావు, అవినీతి చేసావు. ఈ రెండిట్లో అడ్డం పెట్టుకొని విపరీతంగా సంపాదించుకున్నావు. అది కాకుండా మా బోట్ వల్ల నీ కాడ ఉండే
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని అడ్డం పెట్టుకొని వంచుకొని చేసావు.